మూర్తిని దీవించు స్వామి. ఎవరు స్వామి మీరు? నేను సరే, ఇంతకీ మీరెవరు? మేము దొంగతనానికి వచ్చాము. మీరు అందుకే వచ్చారా? నా ఇంటికి నేను దొంగగా వచ్చానని మరో దొంగ అనుకునే పరిస్థితి వచ్చింది. ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు? రీకరెక్షన్ చెప్పకూడదు. ఇంతకీ ఇంటి యజమాని ఎవరో మీకు తెలుసా? తెలియదు కానీ అతను సర్వదేశాలు కొల్లగొట్టే గజ దొంగని విని అతను కొల్లగొట్టిన సొమ్ము దొంగతనం చేయడానికి వచ్చా. సర్వదేశాలు కొల్లగొట్టే గజ దొంగ? అంతేకాదు, అతను దొంగ నోట్లు అచ్చు వేస్తాడని, గంజాయి అమ్ముతాడని, చాక్లెట్లు ఆశ చూపి చిన్నపిల్లలు ఎత్తుకెళ్లి వాళ్ళ కిడ్నీలు అమ్ముకునే నీచి కమిన కూతి అని విన్నాం. వాడిని నువ్వు చూస్తే గుర్తుపట్టగలవా నాయనా? లేదు స్వామి. అమ్మయ్యా, మంచిదయ్యింది. సరే స్వామి, వెళ్ళి మీ పని చూసుకోండి. ఇదేమన్నా గుడే? కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడానికి మీరు ఇటు దొంగిలించండి, నేను అటు దొంగిలిస్తాను. నా పాస్పోర్ట్ దొరికితే చాలు, ఈ ఇల్లు ఈ దేశం వదిలి అమెరికా వెళ్ళిపోతాను. అబ్బా, ఎక్కడ పెట్టానబ్బా? ఓరే దొంగ సన్నాసి, నీ దొంగ వేషాలు నా దగ్గర, నీ పాస్పోర్ట్ నా దగ్గర ఉందిరా. ఎలా వెళ్తావో చూస్తాను. మిస్టర్ దొంగల్స్, అనేక కుట్ర కేసులతో సంబంధం ఉన్న తీవ్రవాది ఆ సుబ్బారావు నగరంలోనే తిరుగుతున్నట్టుగా పోలీస్ శాఖకు సమాచారం అందింది. అతన్ని పట్టించిన వారికి ముందుగా ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలతో పాటు మరో 5 లక్షలు ఇవ్వడానికి నిర్ణయించిందని నేడు విలేకరులకు పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు. ఊళ్ళోకి వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. ఎక్కడి నుంచో వచ్చిన ఓ అడుక్కునే నల్ల కుక్కకు ఉపదేశం చేయబోయి నేను కుక్కరైపోయాను. దొంగ నోట్లతో స్టార్ట్ చేసి గంజాయితో బిల్డప్ ఇచ్చి బాంబు పేలుడుతో క్లైమాక్స్ ముగించి నన్ను పెద్ద టెర్రరిస్ట్ గా చేసి నా తలకి 10 లక్షల వాల్యూ పెంచేశాడు. దాంతో నా బ్రతుకు భాగ్యనగర్ లక్కీ లాటరీ టికెట్ల మాదిరిపోయింది. పైకి 10 లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసి మరో అట్రాక్షన్ కల్పించింది గవర్నమెంట్. కడుపుకి తిండి తిప్పలు కరువై అట్లీస్ట్ అడుక్కోవడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. అందరూ పేపర్లో టీవీలలో నన్ను ముచ్చటగా చూస్తున్నారు కానీ ఒక్కరిని నేను చూడలేకపోతున్నాను. ఎన్నో హత్యలు చేసిన పూలందేవి కూడా లొంగిపోయి ఎంపీ అయ్యింది. ఏ తప్పు చేయని నువ్వు కూడా లొంగిపోయి ఎందుకు మినిస్టర్ కాకూడదు? స్టేట్ ఫిగర్ అయ్యావు కాబట్టి ఓట్లన్నీ నీకే పడతాయి. బెస్ట్ ఆఫ్ లక్. మినిస్టర్ మాట అలా ఉంచు, కనీసం మెతుకుల కోసమైనా నేను లొంగిపోతాను. ఈడెవరు సార్? అమెరికన్ టెర్రరిస్ట్. బాంబులు దాడి చేస్తే బతికి బయటపడ్డాం. ఇప్పుడేమో తుపాకీతో కాల్చి చంపాలని చూస్తున్నాడు. వెనక్కి వెళ్ళిపోతాం సార్. షటప్. ముందు వాడిని పట్టుకోవాలి. ఎంత ధైర్యంగా టాటా చెప్తున్నాడు. అబ్బో, నన్ను ఎక్కడ తీసుకెళ్తారు? అసలు మీరెవరు? నేనే బ్రదర్. నువ్వు చేసిన పని వల్లే నా బ్రతికిలా తయారయ్యింది. 15 ఏళ్ళు జైల్లో ఉండాల్సిన నేను కాపాడి బయటికి తీసుకొస్తే మళ్ళీ అక్కడికి వెళ్తావా? ఈసారి అరెస్ట్ చేస్తే ఉరికంబవే ఎక్కిస్తారు. ఇదంతా నీ వల్లే. వస్తావు, ఇరికిస్తావు, వెళ్ళిపోతుంటావు. ఎందుకులా? ఇప్పుడు అదే బ్రదర్. కాపాడండి, రండి. స్టాప్ ఇట్. ఏయ్, అమ్మో, అబ్బు, స్టాప్ ఇట్. స్టాప్, స్టాప్, స్టాప్. అబ్బు. సార్, నాకు డౌట్, మనం చచ్చిపోలేదు కదండి సార్? ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? ఏమో సార్. అయితే మనం బతికే ఉన్నాం కదండి? నాకు తెలియడం లేదు. ఆపో. అనవసరంగా 5 లక్షలు రోడ్డు మీద పడేశారు సార్. నాకు లక్షలు ముఖ్యం కాదు, నా లక్ష్యమే నాకు ముఖ్యం. ఇక ఈ దేశంలో నేను కనపడితే కాల్చి చంపేసేలా ఉన్నారు. పోయిన పరువు ఎలాగూ పోయింది. నా ప్రాణాలైనా నేను రక్షించుకోగలిగితే అదే 10,000. ఇక ఈ అడవే నాకు స్వర్గసీమ.
కలకానిది విలువై ఇక్కడ కూడా నన్ను చంపడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారా? అయ్యో కలవరపడకు, ఇదే నా ఒరిజినల్ గెటప్. ఒరేయ్ నువ్వా ఇక్కడ కూడా తగలడ్డావా? కంగారు పడకు, నా లక్ష్యం పూర్తయింది. ఇకపై నీ దారికి నేను అడ్డు రాను. నాలాగే నువ్వు కూడా అడవుల పాలైపోయావు. దట్స్ ఆల్. ఒరేయ్ నన్నెందుకు అడవుల పాలు చేశావు? చెప్తాను. అందరిలాగే నాకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. నా ఫ్లాష్ బ్యాక్ నీ ఫ్యామిలీకి లింక్ ఉంది. ఏమిటా లింకు? చెప్పండి. బొబ్బిలి రాయుడు గారు అమ్మవారి గుళ్ళో నగలు దొంగిలించినట్లుగా ఈ అప్పన్నే ఒప్పుకుంటున్నాడు. పైగా తిరణాలు కూడా దగ్గర పడ్డాయండి. ఈ సమయంలో ఇలా జరగడం దురదృష్టకరం. మీరే మంచి తీర్పు చెప్పాలి. అమ్మవారి నగలు నువ్వే దొంగతనం చేశావా? తిరునాళ్ల రోజులు దగ్గర పడ్డాయి. ధర్మకర్తగా అమ్మవారి నగలు నేను సమర్పించాలి. కానీ ఆ నగలు నా అవసరానికి వాడుకున్నాను. ఈ దొంగతనం నువ్వు చేసినట్టుగా ఒప్పుకోవాలి. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా నేను చూసుకుంటాను. అప్పన్నా అయ్యా వద్దయ్యా, ఒప్పుకుంటా. అవునయ్యా. తప్పు ఒప్పుకున్న అప్పన్నని పోలీసులకు అప్పగించి శిక్షించాలి. శిక్ష ముగిశాక కూడా అప్పన్న ఈ గ్రామంలో కాలు పెట్టడానికి వీల్లేదు. అంతేకాదు, ఈ రోజు నుంచి అప్పన్న కుటుంబాన్ని కూడా గ్రామంలోంచి వెలివేస్తున్నాను. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం అయ్యా. అయ్యా ఇది అన్యాయం. మీ నేరాన్ని నా మీద తెలుసుకునేందుకు నాకు ఇంత అన్యాయం తలపెడతారా? నా కుటుంబానికి ద్రోహం చేస్తారా? ఒరేయ్ నువ్వు పురుగులు పడిపోతావరా, నాశనం అయిపోతావరా? రేయ్ నా కుటుంబానికి పట్టిన కథ నీ కుటుంబానికి పట్టుతురా? ఒరేయ్ నువ్వు నాశనం అయిపోతావరా? గ్రామ బహిష్కరణ తర్వాత నా తండ్రి ఈ అడవుల పాలయ్యాడు. గత్యంతరం లేక టెర్రరిస్టుగా మారాడు. నా కుటుంబం చెల్లాచెదరైపోయింది. సంఘంలో హాయిగా బ్రతికే స్వేచ్ఛను కోల్పోయాం. క్రమేణా నేను కూడా టెర్రరిస్టుగా మారాల్సి వచ్చింది. ఇదిగో నీ పాస్పోర్ట్. ఏ విదేశాలకు వెళ్ళిపోయి హాయిగా బ్రతుకు. వద్దు, నాకు పాస్పోర్ట్ వద్దు, ఏమీ వద్దు. ప్రాణాలున్నంత వరకు ఈ అడవిలోనే గడుపుతాను. ఓ బాటసారి నన్ను మరువకోయి మదిని తలూచి చల్లగా ఉండాలి, నీ మది నెమ్మది పొందాలి.